ప్రతిసారి బెండకాయ ఫ్రై చేసినప్పుడల్లా రెగ్యులర్గా తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో ఆనియన్ కానీ, జింజర్ గార్లిక్ కానీ అండ్ టమాటో కూడా ఏం లేకుండా ప్లెయిన్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అయితే ముందుగా ప్యాన్లో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి దీనికి. ఓకే, ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఎండుమిర్చి, జీరా వేయించుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాయి అనిపించిన తర్వాత మనమైతే బెండకాయ ముక్కల్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా నిలువుగా కట్ చేసుకున్నాను. వాటిని వేసి ఇప్పుడు ఓపిక, చాలా అంటే చాలా ఓపిక ఉండాలి, కలుపుతూనే ఉండాలన్నమాట. దీన్ని బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోయే వరకు, అండ్ ఆ పచ్చిదనం ఉంటుంది కదా, ఆ పచ్చిదనం లేకుండా ఉండేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అయిందని అనిపించిందంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, దీంట్లో ఆయిల్ ఎక్కువ వేసాం కదా, ఓవర్ ఆయిల్ ఫుడ్ అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ స్టెప్స్లో అప్కమింగ్ ప్రాసెస్లో మనం ఆ ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసేస్తామన్నమాట. ఓకే, ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. అట్లా కలుపుతూ ఉండడం వల్ల మనకి కింద అడుగంటకుండా ఉంటుంది అండ్ అవి ఏంటంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఓకే, నాలాగా మీకు నుజ్జు నుజ్జు అవ్వద్దు అనుకున్నట్లయితే ఏం చేస్తారంటే ముందు రోజే బెండకాయలు కట్ చేసి పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటిలో ఉన్న జిగురుతనం అనేది కొంచెం వరకు తగ్గుతుందన్నమాట. ముందు రోజే కట్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఫ్రీజర్లో అయినా కానీ లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా కానీ ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే తర్వాత రోజు కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ జిగురుతనం అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, ఇట్లా మొత్తం కలుపుకుంటూ కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మీరు మనకి ఫ్రై అయిపోయింది, జిగురుతనం పోయింది అన్నప్పుడు దాంట్లో ఉప్పు, పసుపు, కారం అండ్ ధనియా పౌడర్, అంతకుమించి ఎక్కువ ఏం వేయట్లేదు. అంతవరకు వేసి అవి కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. దీంట్లోని మధ్యలో ఒక స్టెప్ చెప్పడం మర్చిపోయాయి. ఇవి స్పైసెస్ వేయడానికి ముందు మనకి బెండకాయ మగ్గిపోయింది అని అనిపించిన తర్వాత దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం తీసేసేయాలి వేరే గిన్నెలోకి. ఓకే, ఓన్లీ కొంచెం వరకే ఆయిల్ ఉంచుకొని మిగతాదంతా తీసేయండి. ఓకే, తర్వాతనే ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. స్పైసెస్ అన్నీ పచ్చిదనం పోయింది అనిపించాక ఒక 2 స్పూన్లు శనగపిండి వేసి అది కూడా పచ్చిదనం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా డిఫరెంట్ వెరైటీలో బెండకాయ ఫ్రై. ఇది ప్లెయిన్గా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కూడా తిని చూడండి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ. మీరు బెండకాయని కూడా అస్సలు అనుకోరు, రెగ్యులర్గా తినే రెసిపీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.